ఒడిశాలోని బాలాసోర్ కు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ సిద్ధార్థ్ పాటి మరియు ఆయన సహచరుడు డాక్టర్ డెబ్రబ్రత్ పాండా అద్భుతమైన ఆవిష్కరణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా వ్యర్థాలుగా పారబోసే చేపలు, పీతలు, రొయ్యల పెంకులతో మానవ ఆరోగ్యానికి ఉపయోగపడే విలువైన పదార్థాలుగా మార్చే మార్గాన్ని కనుగొన్నారు. డాక్టర్ పాటి స్థాపించిన నాట్నో బయోసైన్స్ సంస్థ 2021 నుంచే ఈ పరిశోధనలో ముందంజలో ఉంది. ఆయన చెబుతున్నదేమిటంటే ఈ పెంకుల నుంచి లభించే కైటోసాన్ అనే సహజ చక్కెర పదార్థం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు తెస్తోంది. ఇది ఎముక మార్పిడి, టీకాలు, బయోసెన్సార్లు, నీటి శుద్ధీకరణ, వ్యవసాయం, సౌందర్య ఉత్పత్తులు వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వ్యర్థాలుగా పరిగణించిన ఈ పదార్థాలు ఇప్పుడు 8 దేశాలకు ఎగుమతవుతున్నాయి. భారతదేశంలో ఈ ఆవిష్కరణకు పేటెంట్ పొందిన తొలి శాస్త్రవేత్తగా డాక్టర్ పాటి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన చేపల పొలుసుల నుంచి కొలాజన్ తయారీపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వేస్ట్ ను వెల్త్ గా మార్చిన ఈ భారత మేధావులు ఇప్పుడు ప్రపంచానికి కొత్త ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రెవల్యూషన్. ఆరోగ్యం మీది, సంపద రైతుది, అభివృద్ధి దేశానిది.